వెల్కమ్ టు బీఆర్కే వెంకట్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్ కేకేఆర్ విన్నర్ కేకే అలియాస్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ నర్సర్ కుమార్. హాయ్ సార్. అండ్ సార్ ఇప్పుడు ఐపీఓ కొత్తవి వచ్చినప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? ఇప్పుడు అంటే ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత మార్కెట్ అనేది కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐపీఓస్ అనేది రిలీజ్ అవుతాయమ్మా. ఓకే. ఐపీఓస్ రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్న విధంగా ఏ రంగాలైతే మనకి ఇప్పుడు టర్న్ అరౌండ్ అవబోతున్నాయో అంటే ఎఫ్ఐఐస్ వచ్చేసేసి ఎఫ్ఎంసీజీ లాస్ట్ మంత్ ఎఫ్ఎంసీజీ బిఎఫ్ఎస్ఐ రంగాల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టారు. కానీ ఈ బిఎఫ్ఎస్ఐ రంగంలో చూసుకుంటున్నప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి చాలా అంటే కొద్దిగా నెగిటివ్గా ఉన్నారు. సో అలాగే 361 మీ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ మీద ఐఐఎఫ్ఎల్కి సంబంధించినటువంటి ఇంతకుముందు దాని యొక్క పేరు ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్. సో దాన్ని ఇప్పుడు కొత్తగా 50 డిగ్రీస్ వెల్త్ మేనేజ్మెంట్ కిందగా మార్చారు. సో దీంట్లో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే సిమెంట్ సెక్టర్ చాలా బాగా డామినేట్ చేయబోతూ ఉంది. సో అలాగే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎనర్జీ సెక్టరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఆటోమోటివ్, ఫార్మా ఈ రంగాలు చాలా డామినెంట్గా చేయబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఐపీఓస్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు.